ఒకవేళ ఇట్లా మాట్లాడితే నేను సంతోషిస్తాను. ఒకవేళ నాలో ఏదైనా దోషం ఉంటే ఆ దోషాన్ని అట్లా చెప్తే నేను దిద్దుకుంటాను. దిద్దుకోలేకపోయినా నా వలన అవతల వారికి కలిగిన ఇబ్బందిని గుర్తించి ఇక పైన అట్లా ఇబ్బంది జరగకుండా ఉండడానికి ఏం చెయ్యాలో అది నేర్చుకుంటాను. అప్పుడు అది మంచి విషయం కాబట్టి నువ్వు అవతల వాళ్ళని అనొచ్చు. నేను ఈ పని చేస్తే వాళ్ళు సంతోషిస్తారు అన్నది ఎలా నిరూపించుకోవాలి అంటే, వాళ్ళు ఈ పని నాకు చేస్తే నేను సంతోషిస్తాను అంటే నువ్వు కూడా అవతల వాళ్ళ పట్ల ఆ పని చెయ్యి, పర్వాలేదు. అంతేగాని ఏ పని చేస్తే నువ్వు బాధపడతావో ఆ పని ఇతరుల పట్ల చెయ్యవద్దు. ఇదొక్కటి జ్ఞాపకం పెట్టుకున్నారనుకోండి, ఇంకేం జ్ఞాపకం పెట్టుకోవాలి? ప్రవర్తనలో మీరు ఏది మాట్లాడుతున్నా ఇది నన్నంటే బాధపడతాను కాబట్టి ఇతరులను అనను, కాబట్టి మీ మాట సాత్వికంగా ఉంటుంది, అందరూ మీకు స్నేహితులే, అందరూ మిమ్మల్ని ఇష్టపడతారు, మీరన్న మాటల వలన ఎవరూ బాధపడవలసినటువంటి అవసరం ఉండదు. ఒకవేళ అవతల వారు మిమ్మల్ని అన్నారనుకోండి, అది వాళ్ళ సంస్కారం అవుతుంది తప్ప మీరు ఉత్తములుగా నిలబడ్డారు కదా, ఇతరుల వలన మీరు ఉత్తములుగా నిలబడే ప్రయత్నం చేయకూడదు. ఏమంటే అవతల వారు అలా అన్నారు కాబట్టి నేను ఆ హద్దు దాటిపోయానని అనకూడదు. నీ అంత నువ్వు ఎప్పుడూ హద్దులో ఉండాలి. అంత గొప్ప సముద్రం ఏమండి నాలో తీసుకొచ్చి ప్లాస్టిక్ కవర్లు వేసేస్తున్నారు, ఏమండి నాలోకి తీసుకొచ్చి మురుగుడు కాలవలన్నీ వదిలేస్తున్నారు, అందుకని నాకు కోపం వచ్చిందని సముద్రం ఎప్పుడైనా వచ్చి ఊరి మీద పడిందా? సముద్రం అంత శక్తి ఉన్నా ఓర్పుగా ఉండట్లా? ఎవరో ఏదో అన్నారని నువ్వెందుకు హద్దు దాటుతావు? వాళ్ళు తమ తప్పు తెలుసుకొని దిద్దుకోవాలి. ఎప్పుడు? నీ ప్రేమ చేత. నువ్వు మాత్రం మాటలలో హద్దు దాటకూడదు. ఏ మాట నిన్నంటే బాధపడతావో ఆ మాట నువ్వు ఇతరులను అనకుండా ఉండగలగాలి. అదే శాంతికి కారణం, అదే కీర్తికి కారణం, అదే నైతిక విలువలంటే, అదే మనిషి జీవితంలో బ్రతకవలసిన విధానం అంటే. అట్లాగే పని, ఏ పని చేస్తే నువ్వు బాధపడతావో అది చేయకుండా ఉండడమే నీ కీర్తికి కారణం. ఆయనది ఎంత ఓర్పండి! ఆయన పట్ల నిజంగా అపకారం చేసిన మహానుభావుడు తిరిగి ఇంకొకరికి అపకారం మాత్రం ఆయన చేయరు. ఎంత గొప్ప మనసండి అని తప్పు తెలుసుకుని మారతారు.